అలా చూసుకోవట్లేదు అన్న విషయం మర్చిపోతున్నాం. ఎందుకంటే ఈయన అక్కడ ఉన్న బీసీని ఇందాక మీరు చెప్పిన అదే ముఖ్యమంత్రి అభ్యర్థిని తీసుకొచ్చి రాజ్యసభలో కూర్చోబెట్టారు, కానీ ఈయన సక్సెస్ కాలేదు. నేను చెప్తుంది అదే, బీసీని అంటే ఇప్పుడు మనం కమ్మ ఎట్లాగో, కాపు ఎట్లాగో, రెడ్డి ఎట్లాగో, బీసీ అట్లా అంటున్నాం మనం. కానీ బీసీ అనేటువంటిది ఒక కులం కాదు, 139 కులాలు అన్నటువంటిది మర్చిపోతున్నాం. అవును, ఒక కులం ఇంకొక కులాన్ని ఓన్ చేసుకోవట్లేదు అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది. రిజర్వేషన్ కోసం మేము బీసీ అంటున్నారు, అంతే. రాజ్యాధికారం దగ్గరకు వచ్చేటప్పటికి, రాజకీయ ఎజెండాల పరంగా వచ్చేటప్పటికి, పార్టీల పరంగా వచ్చేటప్పటికి ఎవరి కులం వాళ్లే చూసుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటి? ముస్లింలలో పోలరైజేషన్ ఉంది, మతపరమైన పోలరైజేషన్. హిందువులలో పోలరైజేషన్ లేదు, కులాల వారీగా ఉంటుంది. ఈ హిందువులలో మళ్ళీ కమ్మ కులానికి ఏంటి కొత్తగా పోలరైజేషన్ ఉంటుంది, కులమే కులం, రెడ్డే ఒక కులం. బీసీ 139 కులాలు అయినప్పుడు వీళ్ళు మేమంతా ఒక కులం అనుకోవట్లేదు. దానికి కారణం ఏంటి? సాంస్కృతిక పరమైనటువంటి తేడా. అంటే సాంస్కృతిక పరం అంటే ఏంటంటే కుటుంబం, ఇప్పుడు కమ్మని చేసుకుంటారు, లేదా రెడ్డిని చేసుకుంటున్నారు, లేదా ఇంకొకళ్ళని చేసుకుంటున్నారు, ఇది ఉంటున్నది కదా. బీసీలలో ఒక యాదవ గౌడని చేసుకోవడము, ఒక గౌడ కమ్మరిని చేసుకోవడం, కమ్మరి కుమ్మరిని చేసుకోవడం జరుగుతుంది. అది జరిగినప్పుడు మేమంతా ఒకటే కదా అనే ఫీలింగ్ వస్తుంది. ఇదివరకు ఇక్కడ తేడా ఉండేది కమ్మ, కాపు, రెడ్డిలో. ఈ మధ్యకాలంలో చూడండి పెళ్లిళ్ళు